నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఎపిక్ మదర్స్ అనే శీర్షికల భాగంగా మనము ఈరోజు ఉత్తర గురించి మాట్లాడుకుందామండి. ఈ ఉత్తర ఎవరు అంటారా? అర్జునుడు సుభద్ర యొక్క కోడలు, అభిమన్యుడి యొక్క భార్య. రాజుకి ఆయన భార్య సుదేష్ణకి కుమార్తె. అలాగే ఉత్తరుడు ఈమె యొక్క సోదరుడు. అయితే పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఈ విరాట్ రాజు కొలువులోనే రకరకాల విభాగాల్లో పనిచేస్తూ ఉండేవారండి. ఈ అర్జునుడేమో ఈ ఉత్తరకి నాట్యం నేర్పిస్తూ ఉండేవాడు అనమాట. అంటే తను ఆల్రెడీ ఇంద్రలోకంలో ఆ నాట్యం నేర్చుకుని వస్తాడు. అదే నాట్యాన్ని ఇప్పుడు ఈ ఉత్తరకి నేర్పించి ఉత్తరకి నాట్యాచారుడుగా గురువుగా ఉంటాడనమాట. అయితే ఒకసారి అజ్ఞాతవాసంలో ఉండగానే ఈ అర్జునుడికి సుభద్రకి కలిగినటువంటి అభిమన్యుడు తండ్రిని చూడటానికని వస్తాడు. అలా వచ్చి అనుకోకుండా ఉత్తరాన్ని చూడటము, ఉత్తరాన్ని ఇష్టపడడం జరుగుతుంది. ఆ తర్వాతి కాలంలో అర్జునుడు ఈ ఉత్తరని తన కోడలుగా చేసుకుంటాడు. యుద్ధం నాటికి చాలా చిన్న వయస్కుడండి అభిమన్యుడు. ఈ ఉత్తర ఏమో గర్భంతో ఉంటుంది. యుద్ధంలో వీరమరణం పొందాడని తెలిసిన ఉత్తర చాలా బాధపడుతుంది. ఇంతలోపల అక్కడ ఉప పాండవులందరినీ సంహరించినటువంటి ఈ అశ్వత్థామ ఈ ఉత్తర కడుపులో ఉన్నటువంటి బిడ్డను కూడా, పిండాన్ని కూడా చంపేయాలనుకుంటాడండి. అంటే అతని కచ్చి ఎలా ఉంటుందంటే వంశనాశనం చేసేయాలి అనుకుంటాడు. అనుకుని బ్రహ్మాస్త్రాన్ని ఈమె గర్భంలోకి ప్రయోగిస్తే ఈమె ఆ బాధని తట్టుకోలేకపోతుంది. కడుపులో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేసరికి ఆ పిండం కదిలిపోతూ ఉంటే బాధని తట్టుకోలేక శ్రీకృష్ణుడికి పరిపరి విధాల ప్రార్థించగానే శ్రీకృష్ణుడు గర్భంలోకి వెళ్ళి తను అడ్డుపడి ఆ పిండాన్ని కాపాడతాడండి. ఒక పక్క భర్త మరణము, ఓ పక్కన బిడ్డని కాపాడుకోవాలనే తాపత్రయం మధ్య ఈమె చాలా నలిగిపోయి విపరీతమైన శోకానికి, దుఃఖానికి, కష్టానికి చాలా ఎదుర్కొంటుందండి. అని పేరు పెట్టాడండి. ఆమె ఆ రకంగా ధైర్యంగా నుంచోటం వల్లే ఈ రోజున భరత వంశానికి ఒక వారసుడు దొరికాడండి. ఆ పాండవ వంశానికి ఒక వారసుడు దొరికాడనమాట. అతి చిన్న వయసులోనే ఉత్తర భర్తను కోల్పోయిన బాధని దిగమింగి తన కుమారుడిని పెంచి పెద్ద చేస్తుందండి. ఈ పరీక్షిత్ మహారాజు కొంచెం పెరిగి పెద్దవాడు అవగానే పాండవులంతా కూడా వాళ్ళ సామ్రాజ్యాన్ని అతనికి ఇచ్చేసి వాళ్ళంతా వానప్రస్థానికి వెళ్ళిపోతారనమాట. మొత్తానికి ఆ బిడ్డని తను ప్రసవించి పెద్దవాడిని చేసి అతడితోటే ఉంటుందండి చివరిదాకా. ఒక వంశాన్ని నిలబెట్టిన ఒక ధీర మహిళ గురించి చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉత్తరాన్ని మీ అందరికీ చెప్పడం జరిగింది. వచ్చే సంచికలో మరొక మాతృమూర్తితో మేము ముందరకు వస్తాను. అంతవరకు సెలవు.